ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు స్తోత్రం. ఏప్రిల్ 11వ తారీఖున జరుగుతున్న యవనస్తుల కూడికలో పాల్గొనే యవనస్తులందరూ దయచేసి ఈ సమాచారాన్ని గమనించండి. ముఖ్యంగా బైబిల్ ఎగ్జామ్లో పాల్గొంటున్న వారు కొన్ని సందేహాలు మాకు తెలియపరిచారు. ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యవనస్తులు ఎవరైతే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో బైబిల్ ఎగ్జామ్, అలాగే 11వ తారీఖున మీరు అక్కడికి హాల్ దగ్గరికి వస్తే 10 వరకు సమయం ఉంటుంది. అక్కడ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే 15 సంవత్సరాలు వయసు నుంచి ఇంచుమించు 40 సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ బైబిల్ ఎగ్జామ్లో పాల్గొనవచ్చు. అలాగే వివాహం కూడా అయిన వారు, చిన్న వయసులోనే వివాహం అయిన వారు మేము కూడా పాల్గొంటామంటున్నారు. కాబట్టి వారికి కూడా ఇదే వయసు వర్తిస్తుంది. వివాహమైన మీరు పాల్గొనవచ్చు. అలాగే దైవ సేవకులు ఒకవేళ ఎవరైనా ఉంటే, మేము కూడా 40 సంవత్సరాల లోపు ఉన్నాం, సేవ చేస్తున్నామంటే దయచేసి వారికి బైబిల్ ఎగ్జామ్ ఎలో చేయబడదు, కానీ వారు చక్కగా ఈ యూత్ మీటింగ్లో పాల్గొని వారు దీవించబడవచ్చు. కొంతమంది మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. దయచేసి గమనించండి. వ్యక్తిగత బైబిల్ క్విజ్ అయినా అలాగే గ్రూప్ క్విజ్ అయినా ఒక్కొక్క పేపర్కి 25 ప్రశ్నలు ఉంటాయి. ఇంకా వేరే ఛాయిస్లు ఏముండవు, మల్టిపుల్ ఛాయిస్ కానీ లేకపోతే బ్రాకెట్స్ అవి అట్లా ఏముండవు. 25 ప్రశ్నలు ఉంటాయి. 25 ప్రశ్నలకి మీరు చక్కగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వ్యక్తిగత క్విజ్ అయినా అంతే, అలాగే గ్రూప్ క్విజ్ అయినా నలుగురు చక్కగా గ్రూప్ క్విజ్లో కూర్చొని వారు ఆ పేపర్ తీసుకొని డిస్కషన్ చేసుకొని నలుగురు ఒక ఆన్సర్, ఒక సరైన సమాధానం అందులో రాయాలి. ఆ రోజు సాయంకాలమే మీకు మొదటి బహుమతి 10,000, రెండవ బహుమతి 5,000 చెప్పినట్లుగానే ఆ రోజు సాయంకాలమే వాళ్ళకి బహుమతులు ఎవరైతే ఫస్ట్ సెకండ్ వస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రైజ్.